హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇంకా బాగున్నాను. కానీ నిన్నటివరకు ఎండలు ఎలా ఉండి ఒక్కసారికి వాతావరణం చేంజ్ అవటం వలన దోమలు బాగా ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండండి. ఫీవర్స్ వస్తున్నాయి, డెంగ్యూలు ఉన్నాయి. జాగ్రత్త అండి, అందరికీ ఒక్కసారి చెప్తున్నాను. ఇదైతే కొంచెం వర్షం తగ్గిందని చెప్పేసి మా ఊరు వ్యూ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. నిమ్మ తోటలతో, కొబ్బరి చెట్లతో అందంగా ఉంటుంది. నాకు ఇలా పైన ఉన్న మబ్బులను చూడటం అంటే చాలా ఇష్టం. ఇలా చూసానో లేదో అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. వెంటనే వెళ్ళిపోయాను. కానీ నేను ఎందుకు వచ్చానంటే ఈ నిమ్మకాయ గోతాలు ఆరేయడానికి వచ్చాను. బట్టల కంటే ఇవే ముఖ్యమండి మా ఇంట్లో. ఎందుకంటే నిమ్మకాయలు దాంట్లోనే కొయ్యాలి కాబట్టి ముందే అవి ఆరబెట్టుకుందాం. సండే డాడీ చికెన్ తీసుకురా అని అడిగితే అమ్మో వర్షాలు ఫీవర్లు తినకూడదన్నాడు. సరేలే, చికెన్ లేకపోతే ఏమైంది, ఇంట్లో ఉన్న వాడితోనే ఈ సండేని స్పెషల్ చేసేసుకుందాం. నేనేమేం చేశాను, మా తమ్ముళ్ళు నాకేమి హెల్ప్ చేసేసారు అన్నీ ఈ బ్లాగ్లో చేసేసేయండి. అలాగే నా ప్లేట్ చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మనం చక్కగా ఇలా చికెన్తోనే కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం మీల్ని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఫస్ట్ స్వీట్ చేసేసుకుందాం. స్వీట్ కోసం నేను సేమియా పాయసం చేస్తున్నాను. చాలా ఈజీ ఈ సేమియా పాయసం అనేది, ఎవరైనా చేసేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని తర్వాత ఈ సేమియా కూడా వేయించుకోవాలి. ఈ సేమియా పాయసం అనేది అప్పటికప్పుడు చేసుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ వాతావరణంలో ఇంకా బాగుంటుంది. 1 కప్పు సేమియాకి 3 కప్పులు కొలత చొప్పున నీళ్లు తీసుకున్నాను. అంటే 2 కప్పులు నీళ్ళు తీసుకొని 1 కప్పు పాల కోసం వదిలేసాను. ఆ పాలతో కలిపే 3 కప్పులు లెక్కండి. జాగ్రత్తగా తీసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం నేను ఎక్కువ తీసుకున్నాను సేమియా, అందుకే వేసుకున్నాను. ఇలా నీళ్లు హీట్ అయ్యాక ఈ సేమియా అనేది మనం వేసుకుందాం. చక్కగా నిదానంగా వేసుకొని కలుపుతూ ఉంటే వండలు కట్టకుండా బాగా వచ్చింది సేమియా. సేమియా అనేది నెయ్యి కాబట్టి అది పైన అలా ఆయిల్లా పేరుకుంటుంది. ఇలా ఉడికాక కొంచెం యాలకులు వేసుకుందాం, టేస్ట్కి తగినంత. ఎక్కువ యాలకులు నాకు ఇష్టం ఉండదు, అందుకే కొంచెమే వేసుకున్నాను. కప్పు సేమియాకి కప్పు షుగర్ సరిపోతుంది. షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాలు అనేది ఎప్పుడైనా ఆరాక పోసుకుంటే విరగదండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా చేసుకుంటాం వల్ల సేమియా కూడా వెంటనే గట్టిపడదు, చక్కగా నీట్గా ఉండిద్ది. అంటే గట్టిపడి అలా లేకుండా పల్చగా చాలా బాగుంటుంది సేమియా. తినడానికి కూడా బాగుంటుంది. నాకు ఇలా నీళ్ళగా ఉంటేనే ఇష్టం. కొంతమంది గట్టిగా ఉంటే తింటారు, నేను అలా తిన్ను, ఇలానే తింటాను. మీరు ఎలా తింటారు? భలే కలర్ఫుల్గా ఉంది కదా సేమియా పాయసం. నాకైతే బాగా ఇష్టం అండి ఇది. ఎప్పుడన్నా చేసుకోవాలంటే 5-10 నిమిషాల్లో అయిపోతుందని నేను ఎప్పుడు ఈజీగా ఇదే చేసేసుకుంటాను. ఒకసారి ట్రై చేయండి. సోనీ చూడండి చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం పులిహార చేసుకుందాం. ఇది నిమ్మకాయ పులిహార. ఈ నిమ్మకాయ పులిహార ఏంటంటే చాలా బాగుంటుందండి. పులుపు అడ్జస్ట్ చేసుకుంటాకైనా దేనికైనా బాగుంటుంది. నాకైతే నిమ్మకాయ పులిహారే వచ్చు, చింతపండు పులిహార రాదు. బయట ఎవరన్నా చేస్తే తింటూ ఉంటాను. వేరుశనగ పప్పు ఇలా నూనె కాగాక ముందే వేసుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే ఇవి లేటుగా ఏగుతాయి కాబట్టి ఇవి ముందే వేసుకుంటే చాలా క్రిస్పీగా ఏగుతాయి. మా ఇంట్లో వేరుశనగ పప్పు చాలా ఎక్కువ తింటారు, అందుకే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. తర్వాత పచ్చిశనగ పప్పు ఉంటుంది కదా, ఇలా వేగాక ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు పచ్చిశనగ పప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మనం వీటిలో కూడా వేయించుకుందాం. తర్వాత ఆవాలు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసుకోమాకండి, చూసుకొని మీ రుచికి తగ్గట్టుగా ఆవాలు వేసుకోండి. చూపించినంత వేయాలని ఏం లేదండి, మీ ఇష్టం అది. జీలకర్ర వేయటం వలన పులిహోర టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది. మీకు నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమా, చింతపండు పులిహోర ఇష్టమా? నాకైతే నిమ్మకాయ పులిహోర ఇష్టం. నిమ్మకాయ పులిహోరలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇవి వేగాక జీడిపప్పు కూడా ఇలా వేసుకోండి, మీ ఇష్టం అది. తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఈవెన్గా ఫ్రై అవుతుంది. తర్వాత కరివేపాకు అనేది అన్లిమిటెడ్, ఎంతైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది.
కరివేపాకు తిన్న వాళ్ళకి ఇలా పులిహోరలో వేసి పెడితే చక్కగా వాళ్ళే తినేస్తారు. అసలు కరివేపాకు అనేది తెలియకుండా ఉంటుంది. తర్వాత పసుపు నేను ఇలా తాలింపులోనే వేసుకుంటాను. దానివల్ల పసుపు కూడా కొంచెం ఫ్రై అయ్యి పచ్చి వాసన అనేది పోతుంది. పసుపు వేయగానే గ్యాస్ కట్టేసేయండి, లేదంటే పసుపు మాడిపోతుంది తొందరగా. ఇక్కడ సోనీ పులిహోర చేస్తున్నాడు. ఇంకా పులిహోర బాధ్యత సోనీదండి, వాడే చేసేది. చక్కగా ఇలా అన్నం ఆరిపోయాక వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. చూసుకొని వేసుకుంటూ కలుపుకుంటే మన రుచికి సరిపడినంత సరిపోతుంది. లేదంటే ఉప్పుగా అయిందంటే పులిహోర అస్సలు తినలేము. తర్వాత ఇలా నిమ్మరసం ముందే పిండి పెట్టుకునే వాళ్ళకి ఒక టిప్ అండి. నిమ్మరసం ముందే పిండుకునే వాళ్ళకి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పిండుకుంటే చేదెక్కకుండా ఉంటుంది. లేదంటే నిమ్మరసం ఊరికినే చేదైపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా పనికిరాదు. మీరు ముందే పిండుకునేట్లయితే కొంచెం ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. మేమైతే అప్పటికప్పుడు పిండేసుకున్నాను. తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని దీంట్లో కలిపేసుకోవడమే. ఎటు పసుపు కూడా తాలింపులోనే ఉంది కాబట్టి మనం ఏమీ చేసే పని లేదు. చక్కగా వేసేసుకొని కలుపుకోవడమే. అన్నం కలిపేటప్పుడు గట్టిగా కలపటం అలా చేయకూడదు, పైన ఇలా అనాలి. లేదంటే అన్నం ముద్దయిపోతుంది, లేదా అన్నం విరిగిపోతుంది. మా తమ్ముడు ఒక చుక్క నూనె కూడా వదిలిపెట్టడు, చక్కగా తుడిచి వేసేస్తున్నాడు. అదేమంటే మనదేగా ఎందుకు వేస్ట్ చేయటం అని. నిజమే కదా ఆ మాట కూడా. మనం ఎందుకు వేస్ట్ చేయాలి మన అన్నాన్ని. చక్కగా ఇలా కిందకి మీదకి కలుపుకొని పులిహోర అనేది కలుపుకుంటే చాలా బాగుంటుంది. వాడు ఉప్పు సరిపోయిందా లేకపోతే నిమ్మకాయ సరిపోయిందా అని తింటానే ఉన్నాడు. నవ్వను కూడా నవ్వడు అసలు ఒక్కసారి కూడా. ఎలా ఉంది సోనీ? ఇంకొకటి దీన్ని చెప్తానని చెప్పి తింటున్నాడు. చాలా బాగుందంట. పక్కన నాని కూడా నాకు ఒక ముద్ద పెట్టి టేస్ట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు వాడు చెప్తాడు అసలు చాలా బాగుందంట. ఇవి 2 ఐటమ్స్ అయిపోయాయండి, పులిహోర స్వీటు. ఇవి మేము పొద్దున్న టిఫిన్లా తినేసాము. ఇంకా ఇదే టిఫిన్ మాకు సరిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నానికి నేను చపాతీలు చేసుకుంటున్నాను. చపాతీ వంతు నానిది పిండి కలుపుతున్నాడు. ఇలా పిండి తీసుకొని సరిపడినంత ఉప్పు వేయరా అంటే నేను చాలా స్టైల్గా వేస్తాను చూడు, రెస్టారెంట్ స్టైల్లో అని ఏంటో ప్రయోగాలు చేస్తున్నాడు. భలే కలుపుతున్నాడు కదా. మీరు అలా చేయకండి, పిండి పక్కన పోతుంది. నాని అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పిండి నానియే కలుపుతాడు. నాకు అసలు అలవాటే లేదు, అంటే నేర్చుకున్నాను తర్వాత. కానీ ఎప్పుడన్నా సరే పిండి కలపాలంటే మా ఇంట్లో నానియే అందుబాటులో ఉంటే, లేదంటే నేను కలుపుతాను. ఫస్ట్ అమ్మ వాడికి నేర్పించింది పిండి అనేది. అది చూడండి ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారు. కెమెరా ముందు ఇలా ఫ్లోర్ వేసి ఆడుకోవడం, ఏదైనా ఆడతా పాడతా చక్కగా చేసుకుంటాడు పని. కానీ నాకు మాత్రం వీళ్ళిద్దరూ మంచిగా హెల్ప్ చేస్తారండి. మీరు కూడా చిన్నప్పటి నుంచి ఇది అమ్మాయి చేయాలి ఇది అబ్బాయి చేయాలన్నా కాకుండా పనులు అందరికీ సమంగా చేసి పెట్టండి. ఏమైంది, పనులు పంచుకొని చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ కలిసి చేసుకుంటేనే బాగుంటుందండి. ఒక్కళ్ళే చేయాలంటే చేయలేరు. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించాలి. నానికి 6 సంవత్సరాలు అప్పటి నుంచి పిండి కలపటం, లేదంటే బియ్యం కడగటం అట్లా అన్నీ నేర్పించిందమ్మ. దానివల్ల చూడండి మంచిగా మనకి హెల్ప్ చేస్తారు. ఇలా ఉప్పు నూనె వేసి కలుపుకున్నాక మనకు సరిపడినంత ఇలా కావాల్సినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండి ఎప్పుడు గట్టిగా కలుపుకోకూడదండి, చపాతీలు మృదువుగా రావు. కొంచెం పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇలా వేలు పెడితే లోపలికి వెళ్ళి ఇలా ఉంటే మాత్రమే చపాతీలు బాగుంటాయి. చూడండి హోటల్ స్టైల్లో కలుపుతానని చెప్పేసి కలుపుతున్నాడు. ఇంకా కింద నేలకేసి కొట్టడం ఒక్కటే బాకీ. కానీ నాని భలే కలుపుతాడు. చపాతీలు కూడా చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి, చాలాసేపు అయినా అలానే ఉంటాయి. అలబోచ్చినట్లుంది. ఇప్పుడు కలిపిన దాన్ని ఇదిగో ఇలా మెత్తగా కలుపుకున్నాక తడి క్లాత్ కానీ లేదంటే ఏదన్నా గిన్నె కానీ పెట్టి క్లోజ్ చేసుకోండి. చపాతీల్లోకి నేను దుంపల కూర చేస్తున్నాను. ఆ దుంపల బాధ్యత కూడా నానిదే ఈరోజు. మనకి ఎవరు దొరికితే వాళ్ళతో పని చేయించేసుకుంటామే, అంతా మన మీద వేసుకొని బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఒత్తిడి అవ్వటం కాదండి. వాళ్ళకి పని చెప్పేసి మనం రిలీఫ్ అవ్వాలి కొంచెం. చూడండి చక్క దుంపలు తోలు తీసేసి నీట్గా కోస్తాడు ఇప్పుడు నాని. దుంపలు కోసి చపాతీ కలపటం అంతా వాడి బాధ్యత. ఇందాక ఉదయం సోనీ పులిహార కదా, ఇప్పుడు వాడు
నేను చేసే దుంపల కర్రీ అండి, దానికి పేరు నాకేమంటారో తెలీదు. మా అమ్మ చిన్నప్పుడు చేసేది. నేను దాన్ని పసుపు దుంపల కూర లేదంటే పచ్చిమిర్చి దుంపల కూర అని అలా పిలిచేదాన్ని. దానికి పెద్దవే కోసుకోవాలి దుంపలు అనేవి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆవాలు, జీలకర్ర, ఇవేంటంటే నూనె వేడేక ముందు వేస్తే కొంచెం వాసన వస్తాయి. కొంచెం పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేగనిచ్చాలి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిశనగపప్పు కూడా బాగుంటాయి ఇందులో. ఒకసారి ట్రై చేసేయండి ఈ కూరని. మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా చేసే దుంపల కూర ఏది అంటే ఇదేను. మా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. చికెన్ పెట్టినా కూడా నేను ఇదే తింటాను. నాకు అంత ఇష్టం ఈ కూర అంటే. కొంచెం ఆనియన్స్ ఇవి ఎక్కువే వేసుకోవాలి, కాకపోతే బాగా వేగనిచ్చకూడదు. కొంచెం ఇలా వేగాక అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్ నేను ఎప్పటికప్పుడు దంచుకొని వేస్తాను. దీనివలన ఆ ఫ్రెష్నెస్ కానీ లేదంటే మంచి అరోమాగా ఉంటుంది. ఈ కూరలో మెయిన్ ఏంటంటే ఇలా పచ్చిమిర్చి ఉప్పు కొంచెం నూరుకొని వేసుకోవాలి. సోని చక్కగా నూరుతున్నాడు దాన్ని. గుప్పిడి కరివేపాకు వేసుకొని ఇప్పుడు వేగింది ఇది. ఆనియన్స్ ఇలా వస్తే సరిపోతాయి చక్కగా. ఎక్కువ మాడకూడదు, అది మాడితే చేదుగా ఉంటుంది కూర. అందుకే ఉల్లిపాయ ఎప్పుడు మాడనివ్వకూడదు. ఇప్పుడు మనం దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లోనే మనం ఉప్పు వేసుకొని దంచుకుంటాం కాబట్టి కూరకు సరిపడా ఉప్పు ఇందులోనే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత పసుపు. ఈ కూరలో మనం ఏ కారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చినే తీసుకునేటప్పుడు మన కారానికి తగిన విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడకబెట్టి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం వేగాకే వేసుకుందాం, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇలా వేగాక కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ కర్రీ అనేది. ఒక 10 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోతుంది. ఆల్రెడీ దుంపలు ఉడికాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, తొందరగా అవుతుంది. భలే ఉంది కదా కలర్ఫుల్గా. అలానే నేను పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను. ఇలా ఎంతమందికి పచ్చిమిర్చి పచ్చడి అంటే ఇష్టం? ఇలా పచ్చిమిర్చి విచ్చుకున్నాక నేను ఆయిల్ వేసుకున్నాను. చాలామంది రకరకాలుగా చేస్తారు. నేనైతే పచ్చిమిర్చి వేగాక టమాటాలు వేసుకున్నాను. నేను కొలత ఎలా తీసుకుంటానంటే ఒక టమాటాకి 3 పచ్చిమిర్చి తీసుకుంటాను. అంటే 3 టమాటాలు తీసుకుంటే 9 పచ్చిమిర్చి. అటు చక్కగా ఉంటుంది, మంట పుట్టదు. వేగాక రుబ్బుకొని ఇలా చిన్నులపై జీలకర్ర ఉప్పు వేసుకొని దంచుకోవడమే. చాలా ఈజీ అండి. రోలే అవసరం లేదు, ఆ ఉడకబెట్టుకున్న గిన్నెలోనే చేసేసుకోవచ్చు. చక్కగా పచ్చిమిర్చి పచ్చడి, పులిహోర, చపాతి, ఆలూ ఫ్రై, స్వీట్. ఇంకెంతకంటే ఏం కావాలి భోజనానికి? ఇన్ని చేసుకున్నప్పుడు అంట్లు రాకుండా ఉంటాయా? ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ మేము సినిమాకి వెళ్ళామండి. నాకు సినిమా చూడటం అంటే చాలా ఇష్టం. అది కూడా మా తమ్ముళ్ళతో కలిసి వెళ్ళటం అంటే ఇంకా ఇష్టం. విక్కీ, బిన్ను కనపడట్లేదు, శ్రీ కూడా కనపడట్లేదు. అయితే ఈ మూవీకి వెళ్ళాను, సరిపోదా శనివారం. చాలా బాగుంది. మీలో ఎవరైనా చూసారా మూవీని? నాకైతే ఇందులో విలన్గా చేసిన ఎస్జే సూర్య గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన యాక్టింగ్ కోసం మాత్రమే నేను హాల్కి వెళ్ళాను. ఇక్కడ చిన్న రీల్ ఏదైనా చేద్దాం ట్రై చేస్తుంటే ఇంటర్వెల్ టైంలో అదేం కుదరట్లేదు. అందరూ విక్కీని అలా తీ అంటున్నారు. ఇక ఇలా కాదులే అని చెప్పి నేను తీస్తానని సోనీ తీసుకున్నాడు. ఫుల్ జోక్స్ అండి మా మధ్య, చాలా బాగుంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.